హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు. మాంగళ్యం 15వ భాగం వచ్చేసింది. అసలు ఎందుకురా ఇదంతా? నీ పెళ్ళయి ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు, అప్పుడే విడాకుల గురించి అడుగుతున్నావు. మీ ఇద్దరి మధ్యన సఖ్యత లేదా అని అడిగారు లాయర్ రాంప్రకాష్. తెలియనట్టు మాట్లాడతారేంటి మావయ్య? 2 నెలలు కూడా అవ్వలేదు అంటున్నారు మీరు. పెళ్ళైన రోజే విడాకులు అన్నారు ఆయన, అంది తేజు. నేను మాట్లాడతాను వాడితో అన్నారు. వద్దు మావయ్య, అప్పుడెప్పుడో అన్నారు. అది జరగాలన్నా ఇంకా చాలా టైం ఉందిగా. మీరేం మాట్లాడకండి. ఇలా నేను ఫోన్ చేసి అడిగినట్టు కూడా ఆయనతో అనకండి అంది. వినవు కదా, సరే అనన్లే. మాలిని అత్తకి అమ్మకి కూడా చెప్పకండి ఇలా అడిగానని మళ్ళీ తేజుని అంది. సరే కానీ అభి ఇంకోసారి అలాంటిది ఏమైనా అంటే ముందు నువ్వు నాకు చెప్పాలి, నేను చూసుకుంటాను, ఓకేనా? తప్పకుండా చెప్తాను, ఉంటాను మావయ్య అని పెట్టేసింది. అంటే మావయ్యని కలిస్తే ఆయన ఒప్పుకోరని, ఇంట్లో కూడా తెలిసిపోతుందని వేరే లాయర్ని కలిసి ఉంటాడు. ఎవరై ఉంటారు? ఎలా తెలుసుకోవడం? అయినా దీనికి ఇంకా సంవత్సరం టైం ఉంది కదా, మెల్లగా చూడొచ్చు. ముందు ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంది. రాత్రికి అభి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది తేజు. ఆ రోజు కూడా అభి చాలా లేట్గా వచ్చాడు. లోపలికి వస్తూనే హాల్లో కూర్చున్న తేజుని చూసి, ఇదేంటి ఇక్కడ తిష్ట వేసింది? ఓ, ఇవాళ కూడా తాగొస్తారని దీని ఫీలింగ్ కాబోలు అనుకుని తన రూమ్కి వెళ్ళిపోతూ ఉండగా అభి అని పిలిచింది తేజు. ఆగి హెడ్ టర్న్ చేశాడు ఆమె వైపు. నేను నీతో కొంచెం మాట్లాడాలి అంది. నాతోనా అనుకుని పూర్తిగా ఆమె వైపు తిరిగి చేతులు 2 ప్యాంట్ పాకెట్లా పట్టుకుని ఏంటన్నట్టు చూశాడు. కనీసం ఏంటి అన్నమాట కూడా రాలేదు చూడు నోటి నుంచి అనుకుంది తేజు. మా అమ్మ చాలా రోజుల నుంచి నిన్ను కలవాలి అంటుంది. ఒకసారి నువ్వు నాతో మా ఇంటికి వస్తావా ప్లీజ్? ఒకే ఒకసారి అంది రిక్వెస్ట్ చేస్తూ. ఫక్కున నవ్వాడు అభి. నేను నీతో మీ ఇంటికి రావాలా? నాన్ సెన్స్ అని వెళ్ళిపోబోయాడు. అభి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా, జస్ట్ ఒక్కసారి అలా వెళ్ళి ఎలా వచ్చేద్దాం? మా అమ్మ హెల్త్ అంతగా బాగుండదు, చాలా రోజుల నుంచి అడుగుతుంది. ఒకసారి నిన్ను కలిసిందంటే తను హ్యాపీగా ఉంటుంది, అందుకే ఇంతలా అడుగుతున్నాను అంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీ అమ్మకి మన గురించి నిజం తెలియదు, అంతేగా అన్నాడు. తేజు సైలెంట్గా ఉంది. ఎంతమంది దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్తారు మీరు? అసలు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంతమందిని మోసం చేసి ఏం సాధించారు? రేపు ఏదో ఒక రోజున నిజం తెలిస్తే మీ అమ్మకి నీ మొహం ఎలా చూపిస్తావు? ఆవిడ ముందు ఎలా నిలబడతావు? ముందు ఆ విషయం ఆలోచించుకో. అండ్ లాస్ట్ థింగ్, నేను నీతో మీ ఇంటికి అస్సలు రానుగాక రాను అని వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వచ్చావురా, నీ గుర్తులేదు అంతే అనుకుని ఉసూరుమంటూ అక్కడే కూర్చుంది తేజు. దూరం నుంచి ఇదంతా చూసిన లక్ష్మి తేజు దగ్గరకు వచ్చి, అనుకున్నదే కదా తేజమ్మ, ఎందుకలా డీలా పడిపోతారు? ఇలా అడిగితే రారు, వేరే ఏదైనా దారి ఆలోచించండి అంది. ఇప్పటికే మేము అబద్ధాలు చెప్పాము, మోసాలు చేశామని ఫిక్స్ అయిపోయాడు. ఆ కోపం పెంచడానికి ఇంకా బెదిరించి బ్లాక్మెయిల్ చేయమంటావా? అలా తీసుకెళ్ళినా నా మీద కోపంతో అక్కడ అమ్మ ముందు బరెస్ట్ అయితే? అమ్మో వద్దు, అదంతా అలా కుదరదు, ఎలా చేయరు, మరి ఇంకెలా పని అవుతుంది? ఏమో, ఆ దేవుడే ఎలా అయినా అభిని మా ఇంటికి పంపించాలి, కనీసం అప్పుడైనా తనకి నేను గుర్తొస్తానేమో అంది. ఏంటమ్మా అంది లక్ష్మి అర్థం కాక. ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది, నువ్వు కూడా వెళ్ళి పడుకో అంది తేజు. వారం రోజుల పాటు తేజు అభిని తనతో ఇంటికి రమ్మని బ్రతిమాలుతూనే ఉంది. ఇంత చిన్న విషయానికి ఇన్ని రోజులుగా తేజు ఎందుకు బ్రతిమాలుతుందో అతనికి అర్థం కాకపోయినా ఎప్పుడు ఏంటి అంటే ఏంటి అనే దురుసుగా బదిలించే తేజు అలా బ్రతిమాలడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అభి.
అలాగని పాజిటివ్గా ఏం లేడు. అది కూడా ఒక రివెంజ్ లాగా ఫీల్ అవుతున్నాడు. అందుకే రానని కోపంగా చెప్తున్నాడు కానీ ఒక్కసారి కూడా ఇంకోసారి అడగొద్దు అని వార్నింగ్ ఇవ్వలేదు. వారం రోజులుగా తేజుతో అభి అలా బ్రతిమాలించుకోవడం చూసి మాలినికి కోపం వచ్చింది. ఆ రోజు అభి ఇంటికి రాగానే తన మీద ఒట్టు పెట్టుకుని అయినా అభిని తేజుతో పాటు పంపాలని నిర్ణయం తీసుకుంది. అందుకే అభి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తొందరగానే వచ్చాడు ఆ రోజు. రావడమే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనానికి కిందకొచ్చాడు. తినడం అయిపోయాక అభి అని మాలిని పిలిచేలోపే, నేను రేపొద్దున్నే ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాను మమ్మీ, తిరిగి రావడానికి 10 days పడుతుంది అన్నాడు. అయిపోయింది. ఇప్పటి వరకు అనుకున్నదంతా కృష్ణార్పణం అన్న ఫీలింగ్తో మాలినిని చూసింది తేజు. ఆవిడ మొహం కూడా అలాగే ఉంది. తప్పకుండా వెళ్ళాలా అభి? ఇంకెవరినైనా పంపించకూడదా అంది. నో మమ్మీ, నేనే వెళ్ళాలి అని తన రూమ్కి వెళ్ళిపోయాడు. మొహాలు వేడ తీసుకుని ఎవరి రూమ్కి వాళ్ళు డిస్కస్ అయ్యారు. పొద్దున్నే అభి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక మాలిని దగ్గరకు వచ్చి, నేనైనా ఇంటికి వెళ్తానత్తా, అమ్మ దగ్గర 2 రోజులు ఉండొస్తాను అంది. నేను కూడా వస్తాను తేజు నీతో పాటు. ఇక్కడ ఒకదాన్నే ఏముంటాను? అక్కడ నువ్వు అడ్జస్ట్ అవ్వలేవేమో అత్త అనుకుని, ఎందుకులే అత్త, నేను 2 రోజుల్లో వచ్చేస్తానుగా, లక్ష్మి ఎలాగో నీకు తోడుగా ఉంటుంది, ఇంట్లో ఎవరూ లేకపోతే ఎలా అంది. అది నిజమేలే, ఇంట్లో ఎవరూ లేకపోతే ఎలా, కనీసం భారతిని కలిసి వస్తాను పదా అంది మాలిని. ఇద్దరు బయలుదేరారు. తేజుని పుట్టింట్లో దింపి తన స్నేహితురాలతో ఆ రోజంతా గడిపి మాలిని ఇంటికి వచ్చేసింది. అప్పుడు కూడా అల్లుని కలవకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు భారతి. 4 రోజులు తల్లి దగ్గరుండి తిరిగి అత్తారింటికి వచ్చేసింది తేజు. అభి కూడా చెప్పినట్టే 10 రోజులకి ఢిల్లీ నుంచి వచ్చేశాడు. ఆ తర్వాత రోజు ఆఫీస్ నుంచి రాగానే డైరెక్ట్గా మాలిని రూమ్కి వెళ్ళాడు. మమ్మీ, ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు అని కొన్ని డాక్యుమెంట్స్ ఆమె ముందు పెట్టాడు. కంపెనీ షేర్స్లో తనకి బాగా ఉన్నందున అప్పుడప్పుడు అలా సంతకాలు చేయడం ఆవిడికి అలవాటే. ఒక్కోసారి అర్జెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఆఫీస్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. అదే అనుకుని సంతకం పెట్టబోతూ వాటిని ఒకసారి చూసింది. అవి తన షేర్స్కి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్స్. ఏంటవి ఇవి అని అడిగింది. మనసులోని తల్లికి క్షమాపణ చెప్పుకొని, అదే చెప్పబోతున్నా మమ్మీ, నేను ఢిల్లీ వెళ్ళా కదా, అక్కడ కాంట్రాక్ట్ కోసం వెళ్ళిన కంపెనీ నాకు నచ్చింది. లాస్ట్ 5 years నుంచి ఆ కంపెనీ గ్రోత్ చాలా బాగుంది. మార్కెట్లో మంచి వాల్యూ కూడా ఉంది. అందుకే ఆ కంపెనీలో నేను పార్ట్నర్షిప్ అడిగాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ రిటర్న్లో మన కంపెనీలో పార్ట్నర్షిప్ అడిగారు. హైదరాబాద్లో కూడా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. బిజినెస్ అన్నాక ఇలాగే ఉంటుంది కదా అని నేను ఒప్పుకున్నాను. మన కంపెనీలో నీవి నావి కలిపి 65% షేర్స్ ఉన్నాయి. నా వాటి నుంచి వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది మమ్మీ. మేజర్ షేర్స్ నా పేరు మీదే ఉండాలి కదా, అందుకని నీ 20% షేర్స్ కూడా నా పేరు మీద పెడుతున్నాను అన్నాడు. అదేదో డైరెక్ట్గా వాళ్ళ పేరు మీదే సంతకం చేసేస్తానుగా, మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఎందుకు అన్నారు మాలిని. నిజమే, కానీ పర్టికులర్గా ఎంత అని మేము ఏమనుకోలేదు. ఇంకా వాళ్ళు హైదరాబాద్ వస్తారు, వచ్చాక అన్నీ చూసుకుని డిసైడ్ అవుతాం. ముందు వాళ్ళకి చూపించాలి కదా షేర్ పర్సంటేజ్ ఎంత అని. సరే నాన్న, నీకు అంతగా నచ్చితే అలాగే చెయ్యి అని సంతకం చేసేసింది మాలిని. ఆ టైంలో అభితో తన షేర్స్ తేజు పేరు మీదకి మారుస్తానన్న మాటని పూర్తిగా మర్చిపోయింది. ఎందుకంటే అవి కేవలం అభిని భయపెట్టడానికన్న మాటలు మాత్రమే. అందుకే ఆమెకు గుర్తులేవు. కానీ ఆ మాటల్ని అభి సీరియస్గా తీసుకున్నాడని ఆవిడకి తెలీదు. అలా వెంటనే సైన్ అడిగితే ఆమెకి డౌట్ వస్తుందని ఇన్ని రోజులు ఆగి సంతకం చేయించుకున్నాడు. ఢిల్లీ కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకున్న మాట నిజమే, కానీ వాళ్ళు తమ కంపెనీలో షేర్స్ అడగలేదు. అభి ఇప్పుడు చేసిన పని తనని ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తుందని అతనికి కొంచెం కూడా తెలీదు. అదండి మాంగళ్యం 15వ భాగం. అభి చేసిన ఈ పొరపాటు అతన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది నిజంగా ఊహించలేం. తర్వాత స్టోరీ మెయిన్ టర్న్ తీసుకోబోతుంది. తర్వాతి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.